గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మన ప్రీవియస్ క్లాస్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ డిస్కస్ చేస్తున్నాము. అందులో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ టు డబుల్ బాండ్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో అందులో ప్రీవియస్ వీడియోలో ఇక్కడి వరకు డిస్కస్ చేసాం అనమాట. ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ హెచ్బిఆర్ టు సిమెట్రికల్ ఆల్కేన్స్ అనేటటువంటి ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాము. అంతవరకు ప్రీవియస్ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ప్రజెంట్ వీడియోలో ఇదనమాట. అంటే అది ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ హెచ్బిఆర్ అంటే హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ అనేసి కూడా అంటారు, టు అన్సిమెట్రికల్ ఆల్కీన్స్, దట్ ఈస్ కాల్డ్ మార్కోనికాఫ్స్ రూల్ అంటారు అనమాట దాన్ని. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎడిషన్ అంటే హెచ్బిఆర్ని డబుల్ బాండ్ అంటే ఆల్కీన్ యొక్క డబుల్ బాండ్కి యాడ్ చేయడం అనమాట. యాడ్ చేస్తే కానీ ఆ డబుల్ బాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్. అన్సిమెట్రికల్ ఆల్కీన్ అంటే ఏంటంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో ఈ సైడు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఈ సైడ్ ఇంకో టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఈ సైడ్ హెచ్ ఉంటే ఈ సైడ్ CH3 ఉంటుంది, ఒక సైడ్ CH3 ఉంటే ఇంకో సైడ్ హెచ్ ఉంటుంది అనమాట. అలా అనమాట. అంటే బోత్ ద సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ CH2 ఉంటే ఇక్కడ CH3 ఉంటుంది, ఈ సైడ్ కూడా CH3 ఉంటే అది సేమ్ అనమాట. అంటే సిమెట్రికల్ ఆల్కిన్ అంటారు. అంటే డబుల్ బాండ్కి ఒక సైడ్ ఒక టైప్ ఆఫ్ గ్రూప్, ఇంకో సైడ్ ఇంకో టైప్ ఆఫ్ గ్రూప్ ఉంటే దాన్ని అన్సిమెట్రికల్ ఆల్కిన్ అనేసి అంటారు అనమాట. హౌ విల్ హెచ్బిఆర్ యాడ్ టు ప్రోపీన్ అనమాట. ఇది ప్రోపీన్ కదా, ఇక్కడ హెచ్ పెట్టేస్తే మనకి ఇది ప్రోపీన్ వస్తుంది అనమాట. ద టూ పాసిబుల్ ప్రోడక్ట్స్ ఆర్ 1 and 2. దీన్ని మనం హెచ్బిఆర్తో, ఈ ప్రోపీన్ని మనం హెచ్బిఆర్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ 2 types అనమాట. ఇక్కడ 2 బ్రోమోప్రోపీన్ ఒకటి వస్తుంది, ఇది ప్రోపీన్. ఇది దాన్ని హెచ్బిఆర్తో రియాక్షన్ చేయిస్తే మనకి 2 బ్రోమోప్రోపీన్ వస్తుంది, 1 బ్రోమోప్రోపీన్ వస్తుంది. 2 బ్రోమోప్రోపీన్ అనేది మేజర్ ప్రోడక్ట్గా వస్తుంది అనమాట, 1 బ్రోమోప్రోపీన్ అనేది మైనర్ ప్రోడక్ట్గా వస్తుంది అనమాట. సో దాన్నే మార్కోనికాఫ్స్ రూల్ అంటారనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే మార్కోనికావ్ అని, మార్కోనికాఫ్స్ కూడా అంటారు, మార్కోనికోవ్ అని కూడా అంటారు అనమాట. సో ఆయన రష్యా సైంటిస్ట్ అనమాట. మేడ్ ఏ జనరలైజేషన్ ఇన్ 1863 ఆఫ్టర్ స్టడీయింగ్ సచ్ రియాక్షన్స్ ఇన్ డీటెయిల్. ఈ రియాక్షన్స్ని స్టడీ చేసిన తర్వాత ఆయన 1869లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. దీస్ జనరలైజేషన్స్ లెడ్ మార్కోనికోవ్ to frame a rule called Markovnikov's rule. The rule states that negative part of the addendum adding molecule gets attached to the carbon atom which possesses less number of hydrogen atoms. అంటే దీని మీనింగ్ ఏంటంటే నెగిటివ్ పార్ట్ ఆఫ్ రియేజెంట్. అంటే ఇక్కడ హెచ్బిఆర్ కదా, రియేజెంట్ అంటే హెచ్బిఆర్. ఇందులో నెగిటివ్ పార్ట్ ఏది, హెచ్ ప్లస్ ఉంటుంది, Br- ఉంటుంది. అంటే Br- అనేది నెగిటివ్ పార్ట్ అనమాట. దాన్ని నెగిటివ్ ఎడెండమ్ అనేసి కూడా అంటారు. అది ఈ ఆల్కీన్లో ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఏ కార్బన్కి అయితే, ఈ డబుల్ బాండ్లో ఏ కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో దానికి యాడ్ అవుతుంది, ఆ కార్బన్కి యాడ్ అవుతుంది నెగిటివ్ పార్ట్. అలాంటి ప్రోడక్ట్ మేజర్గా ఉంటుంది అనేసి చెప్పాడు అనమాట. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ప్రోపీన్లో డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు ఈ నెగిటివ్ పార్ట్ అనేది ఏ కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 హైడ్రోజన్ ఉంది, 1 అనేది తక్కువ కాబట్టి దానికి బ్రోమిన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సరే, ఇక్కడ బ్రోమిన్ అనేది సెకండ్ కార్బన్కి యాడ్ అయింది కాబట్టి 2 బ్రోమోప్రోపీన్ అనేది మేజర్గా ఉంటుంది, 1 బ్రోమోప్రోపీన్ కూడా ఫామ్ అవుతుంది కానీ అది మైనర్గా ఉంటుంది అనమాట, అది మైనర్గా ఉంటుంది. సో ఆ విధంగా మనకి మార్కోనికాఫ్ రూల్ అంటే ఏంటంటే ఏదైనటువంటి రియేజెంట్తో మనం ఆ డబుల్ బాండ్ని అడిషన్ రియాక్షన్ చేయిస్తే ఆ రియేజెంట్లో నెగిటివ్ పార్ట్, పాజిటివ్ పార్ట్ ఉంటుంది. జనరల్గా ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ కదా, కాబట్టి పాజిటివ్ పార్ట్ ఉంటుంది, ప్లస్ దానికి కౌంటర్ అయాన్ నెగిటివ్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ నెగిటివ్ పార్ట్ అనేది దేనికి అటాచ్ అవుతుందంటే రియాక్షన్ తర్వాత
ఏ కార్బన్కి అయితే ఆ డబుల్ బాండ్లో ఏ కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో దానికి అటాచ్ అవుతుంది అనేసి అంటాడు అనమాట. ఓకే, దాన్ని మార్కోనికాఫ్స్ రూల్ అనేసి అంటారు అనమాట. ఇప్పుడు హెచ్బిఆర్ తీసుకుందాం. మనం H2O తీసుకున్నా సరే H2Oలో H ప్లస్ OH మైనస్ ఉంటుంది. అంటే OH మైనస్ వెళ్ళి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్కి అటాచ్ అవుతుంది అనమాట. అది కూడా మార్కోనికాఫ్స్ రూలే. ఓకే, సో ఇది తీసేద్దాం. ఇంకా ఏం చెప్తున్నాడో చదువుదాం. సో thus according to this rule product that is 2-bromopropane is expected. అంటే 2-bromopropane అనేది ఓన్లీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఇట్ యాక్చువల్లీ ఇన్ ప్రాక్టీస్ ఈ రూల్ ప్రకారం మనకి 2-bromopropane రావాలి. ఎందుకంటే సెకండ్ కార్బన్ దగ్గర మనకి నెగిటివ్ అడెండం అంటే బ్రోమైడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ప్రోడక్ట్ ఆఫ్ ది రియాక్షన్. ప్రిన్సిపల్ ప్రోడక్ట్ అంటే మేజర్ ప్రోడక్ట్ అనమాట, అంటే ఎక్కువ ఫామ్ అయ్యేది. Okay, this generalization of Markovnikov rule can be better understood in terms of mechanism of the reaction. అంటే మెకానిజం, ఆ రియాక్షన్ ఎలా ప్రొసీడ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేది మనం చూస్తే మనకి ఆ రియాక్షన్ మేజర్ ప్రోడక్ట్ కింద 2-bromopropane ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ కాబట్టి ఇది ప్రోపీన్, ఇది CH3 CH డబుల్ బాండ్ CH2 అనేది ప్రోపీన్. సో ఒక ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఎందుకంటే IUPAC నామోన్క్లేచర్ ప్రకారం డబుల్ బాండ్ ఎక్కడ ఉంటుందో ఆ ఫస్ట్ కార్బన్కి, డబుల్ బాండ్లో ఉన్న ఫస్ట్ కార్బన్కి నెంబర్ 1 ఇవ్వాలన్నమాట. సో అది ప్రోపీన్. యాక్చువల్గా HBrలో మనకి H ప్లస్ ఉంటుంది, Br మైనస్ ఉంటుంది. ఆ HBrలో ఉన్నటువంటి H ప్లస్తో అది ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ కాబట్టి. సో ఈ డబుల్ బాండ్ అనేది ఈ H ప్లస్తో యాడ్ అయితే ఈ H ప్లస్ అనేది ఈ కార్బన్ దగ్గర యాడ్ అవ్వచ్చు, ఈ కార్బన్ దగ్గర యాడ్ అవ్వచ్చు. ఈ కార్బన్ దగ్గర యాడ్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర యాడ్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఏ కార్బన్ దగ్గర H ప్లస్ యాడ్ అవుతుందో దానికి పక్క ఉన్న కార్బన్ మీద డబుల్ బాండ్ యొక్క ఇంకో కార్బన్ మీద H ప్లస్ అనేది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్లో ఇక్కడ CHA ఉంది కదా, ఇక్కడ CH2 ఉంది చూడండి, అంటే ఇక్కడ యాడ్ అయింది అనమాట. H ప్లస్ అనేది ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది పక్క కార్బన్ మీదకి వచ్చింది. కానీ ఈ స్ట్రక్చర్లో ఇక్కడ CH2 ఉంది కదా, కానీ ఇక్కడ CH3 ఉంది చూడండి. ఈ CH3 అంటే ఈ H ప్లస్ అయాన్ అనేది ఈ స్ట్రక్చర్లో ఇక్కడ యాడ్ అయింది కాబట్టి దాని పక్క కార్బన్ అనేది పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, ఇక్కడైతే ఈ లాస్ట్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడైతే మిడిల్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. జనరల్గా ఈ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, కార్బోక్యాటయాన్ అంటారు దాన్ని. పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోక్యాటయాన్ అనేసి అంటారు. జనరల్గా స్టెబిలిటీ, కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుందంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా థర్డ్ డిగ్రీ కార్బోక్యాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. అంటే థర్డ్ డిగ్రీ కార్బోక్యాటయాన్ అనేది ఎక్కువ స్టేబుల్ దేంతో, సెకండ్ డిగ్రీ కార్బోక్యాటయాన్తో. అది ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటయాన్ కన్నా ఎక్కువ స్టేబుల్ అనమాట. అంటే ఇది స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోక్యాటయాన్స్. సో ఈ రెండు, ఇది కూడా కార్బోక్యాటయాన్స్. కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది మధ్యలో కార్బన్లో ఉంది కాబట్టి అది సెకండ్ డిగ్రీ కార్బోక్యాటయాన్ అనమాట, సెకండ్ డిగ్రీ కార్బోక్యాటయాన్. కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి అది ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటయాన్ అనమాట. సో సెకండ్ డిగ్రీ కార్బోక్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్, అంటే ఇది మోర్ స్టేబుల్ అనమాట. ఈ కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్. దీంతో కంపేర్ చేస్తే ఈ కార్బోక్యాటయాన్ అనేది ఎక్కువ స్టేబుల్ కాబట్టి ఇది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఈ కార్బోక్యాటయాన్ ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ మధ్యలో కార్బన్లో ఉందో, మధ్య కార్బన్ మీద ఉందో ఆ కార్బోక్యాటయాన్ ఈ రియాక్షన్ మిక్స్చర్లో ఎక్కువగా ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది సెకండ్ డిగ్రీ కార్బోక్యాటయాన్, అంటే సెకండరీ కార్బోక్యాటయాన్ అనేసి కూడా అంటారు. టర్షరీ కార్బోక్యాటయాన్ అనేది సెకండరీ కార్బోక్యాటయాన్ కన్నా ఎక్కువ స్టేబుల్. సెకండరీ కార్బోక్యాటయాన్ అనేది ఫస్ట్ డిగ్రీ అంటే ప్రైమరీ కార్బోక్యాటయాన్ కన్నా ఎక్కువ స్టేబుల్ అనమాట. సో ఇది సెకండరీ కార్బోక్యాటయాన్, ఇది ప్రైమరీ కార్బోక్యాటయాన్ కాబట్టి ఇది స్టేబుల్ కాబట్టి ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫామ్ అయిన తర్వాత ఇది ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ బ్రోమైడ్ ఉంది. సో ఈ బ్రోమైడ్ వెళ్ళి పాజిటివ్తో రియాక్షన్ చేస్తుంది అనమాట. చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి, ఇక్కడ బ్రోమిన్ వస్తుంది కాబట్టి 2-bromopropane అనేది ఫామ్ అవుతుంది అనమాట.
సో ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి, ఈ ఇంటర్మీడియట్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి, బ్రోమైడ్ మధ్యలో కార్బన్ అటాచ్ అవుతుంది కాబట్టి 2 బ్రోమోప్రోపేన్ అనేది ఈ రియాక్షన్లో మనకి 2 బ్రోమోప్రోపేన్ అనేది మేజర్గా, 1 బ్రోమోప్రోపేన్ అనేది మైనర్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, మైనర్ అంటే తక్కువ అమౌంట్, మేజర్ అంటే ఎక్కువ అమౌంట్ అన్నమాట. ఇక్కడ చూపించాడు చూడండి, ఈ బ్రోమైడ్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ మోర్ స్టేబుల్ ఇంటర్మీడియట్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ మీద అటాక్ అయ్యి 2 బ్రోమోప్రోపేన్ అనేది మేజర్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది, అంటే ఎక్కువగా ఫామ్ అవుతుంది. 1 బ్రోమోప్రోపేన్ కూడా ఫామ్ అవుతుంది, కాకపోతే అందులో ఫామ్ అయినటువంటి ప్రైమరీ కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి 1 బ్రోమోప్రోపేన్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది అనమాట ఈ రియాక్షన్లో. సో అది ఈ రియాక్షన్ యొక్క మెకానిజం. దాన్ని మార్కోనికాఫ్స్ రూల్ అంటారు. తర్వాత ఏమి ఇచ్చాడు చూద్దాం. యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ ఇచ్చాడు. సో మార్కోనికాఫ్స్ ఎడిషన్ చూసాం కదా. మార్కోనికాఫ్స్ ఎడిషన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక అన్సిమెట్రికల్ ఆల్కీన్ ఉంటే, అంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్ అంటే డబుల్ బాండ్కి ఇరువైపులా సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉండకూడదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉండాలి. సో అలాంటి అన్సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకుంటే మనకి ఇప్పుడు దాన్ని మనం హెచ్బిఆర్ కానీ హెచ్సిఎల్ కానీ లేకపోతే H2O కానీ అలాంటి రియేజెంట్స్తో యాడ్ చేస్తే అప్పుడు ఎడిషన్ ప్రోడక్ట్లో ఆ రియేజెంట్లో నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్ట్ ఎడండం ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్ ఉంటుందో ఆ కార్బన్ దగ్గరికి వెళ్తుంది అనేది మనకి ఈ మెకానిజం ద్వారా మనకి తెలిసింది. దాన్ని మార్కోనికాఫ్స్ రూల్ అనేసి అంటారనమాట. దాని తర్వాత మనకు ఉన్నటువంటి రూల్ ఏంటంటే యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ ఆర్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ ఖరాస్ ఎఫెక్ట్ అంటారు అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం పిలుచుకోవచ్చు దీన్ని. యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ అంటే ఏంటి, మార్కోనికాఫ్స్ ఎడిషన్ అంటే ఏంటి, తక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి నెగిటివ్ ఎడంటే వెళ్తుంది. కానీ యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ అంటే దానికి ఆపోజిట్, అంటే ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి నెగిటివ్ ఎడండం అనేది వెళుతుంది. దాన్ని పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ ఖరాష్ ఎఫెక్ట్ అనేసి కూడా అంటారు. ఖరాష్ అనేది కనుక్కున్నారు కాబట్టి ఖరాష్ ఎఫెక్ట్ అనేసి కూడా అంటారు అనమాట. సో అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ హెచ్బిఆర్ ఈ ఆల్కీను రెండు కలిపి దానికి ఒక పెరాక్సైడ్ యాడ్ చేస్తే, దీన్ని పెరాక్సైడ్ అంటారు, బెంజాయిల్ పెరాక్సైడ్ అంటారు అనమాట దాన్ని. అది జస్ట్ హీట్ చేస్తే ఫ్రీ రాడికల్స్ని ఇస్తుంది. పెరాక్సైడ్ అనేది మనకి ఏమిస్తుందంటే దాన్ని హీట్ చేస్తే, ఈ రియాక్షన్ కొద్దిగా హీట్ చేయాలి మనం, ఇలా ట్రయాంగిల్ పెడితే అది హీట్ చేస్తుంది అనమాట. సో హీట్ చేస్తే అది పెరాక్సైడ్ అనేది మనకి ఇస్తుంది, పెరాక్సైడ్ కదా ఫ్రీ రాడికల్స్ అని ఇస్తుంది. సో అది చూద్దాం ఏం రాశాడంటే, ఇన్ ద presence of peroxide, addition of HBr to unsymmetrical alkenes like propene takes place contrary to Markovnikov's rule. అంటే మార్కోనికాఫ్స్ రూల్కి రివర్స్లో ఫామ్ అవుతుంది. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ హెచ్బిఆర్ బట్ నాట్ విత్ HCl. ఎందుకంటే హెచ్బిఆర్తోనే ఫామ్ అవుతుంది, హెచ్సిఎల్తో ఈ యాంటీ మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ ఫామ్ కాదు. ఎందుకంటే HCl అనేది ఈజీగా అయోనైజ్ అవ్వదు అనమాట, బ్రేక్ అవ్వదు. హెచ్ఐ కూడా ఈజీగా మనకి అయోడైడ్ రాడికల్ అనేది ఇవ్వదు అనమాట మనకి. హెచ్బిఆర్లో బిఆర్ అనేది మనకి ఫ్రీ రాడికల్ అనేది ఈజీగా ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఎడిషన్ రియాక్షన్ వాజ్ అబ్జర్వ్డ్ బై MS ఖరాష్ అండ్ FR మాయో ఇన్ 1933 ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో. వీళ్ళిద్దరూ, ఖరాష్ అనే ఆయన, మాయో అనే ఆయన 1933లో చికాగో యూనివర్సిటీలో ఈ రియాక్షన్ గురించి మనకి చెప్పారనమాట, స్టడీ చేసి చెప్పారు. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ పెరాక్సైడ్ ఆర్ ఖరాష్ ఎఫెక్ట్ ఆర్ ఎడిషన్ రియాక్షన్ యాంటీ టు ద మార్కోనికాఫ్స్ రూల్. సో టోటల్గా మార్కోనికాఫ్స్ రూల్కి రివర్స్లో ఫామ్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్రోపీన్ తీసుకున్నాడు, ఓకే, ఇక్కడ ప్రోపీన్ తీసుకున్నాడు, ఇక్కడ HBr తీసుకున్నాడు ప్రీవియస్ రియాక్షన్ లాగానే. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ పెరాక్సైడ్ అనేది యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఇక్కడ 1 బ్రోమోప్రోపీన్ ఫామ్ అవుతుంది. CH3 CH2 CH2Br. CH2 ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ కాబట్టి ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది కాబట్టి 1 బ్రోమోప్రోపీన్ అనేసి అంటారు అనమాట. 2 బ్రోమోప్రోపీన్ కూడా ఫామ్ అవుతుంది, కాకపోతే అది మైనర్ అనమాట. 1 బ్రోమోప్రోపీన్ అది ఇక్కడ మేజర్గా ఫామ్ అవుతుంది. ఓకే, దీని యొక్క మెకానిజం చూద్దాం.
మెకానిజం ఏంటంటే ఫస్ట్ ఇది బెంజైల్ పెరాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇది బెంజైల్ పెరాక్సైడ్ యొక్క స్ట్రక్చర్. C6H అంటే ఫినైల్ రింగ్, అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది, CO గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఈ OO బాండ్ అనేది ఉంటుందన్నమాట. దానివల్లే దాన్ని పెరాక్సైడ్ అంటారు. పర్ ఆక్సైడ్ అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి అనేసి అర్థం అనమాట, పెరాక్సైడ్. సో మధ్యలో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి అది ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇది ఈ కాంపౌండ్ యొక్క నేచర్ ఏంటంటే కొద్దిగా దీన్ని హీట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడ మధ్యలో ఇలా ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. హోమాలిసిస్ అంటారు అనమాట ఆ రియాక్షన్ని. అలా మధ్యలో ఎగ్జాక్ట్గా బ్రేక్ అవడాన్ని హోమోలిసిస్ అనేసి అంటారు అనమాట. సో మధ్యలో బ్రేక్ అయితే ఏమవుతుంది, ఇలాంటి 2 ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇదొకటి ప్లస్ ఇదొకటి, అలాంటి 2 అనమాట, 2 ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ కార్బన్ డైఆక్సైడ్ కింద, 2 కార్బన్ డైఆక్సైడ్ కింద ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు C6H5 రాడికల్స్, 2 రాడికల్స్ ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఫినైల్ రాడికల్స్ అంటారు. C6H5 అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. బెంజీన్ రింగ్ మీద ఒక డాట్ ఉంటుంది ఇలాగా, దాన్నే ఫినైల్ రాడికల్ అనేసి అంటారు అనమాట. ఫినైల్ అన్నా బెంజీన్ అన్నా సేమ్ అనమాట. సో ఈ ఫినైల్ రాడికల్ అనేది హెచ్బిఆర్తో రియాక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ హెచ్బిఆర్ యాడ్ చేసుకున్న పైన ఆల్కిన్కి ఆ హెచ్బిఆర్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయితే ఏమవుతుందంటే ఈ ఈ C6H5 డాట్ ఆ 2 కూడా ఇక్కడ బెంజీన్ కింద పోదు. ఇక్కడ 3 ఇచ్చాడు చూడండి, 3 ఇచ్చాడు, 6 అది. C6H5ని హెచ్ యాడ్ చేస్తే C6H6 వస్తుంది. ఇక్కడ 3 ఇచ్చాడు, అది రాంగ్ అనమాట. యాక్చువల్గా C6H6 అంటే బెంజీన్ అనమాట. ఇలా బెంజీన్ ఫామ్ అవుతుంది. బెంజీన్తో పాటు మనకి ఈ బ్రోమిన్ రాడికల్ ఫామ్ అవుతుంది. ఆ బ్రోమిన్ రాడికలే ఆల్కిన్తో రియాక్ట్ అవుతుంది. ఆ బ్రోమిన్ రాడికలే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ అయినటువంటి బ్రోమిన్ రాడికల్ ఈ ఆల్కిన్తో ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయ్యి ఇక్కడ ఈ బ్రోమిన్ రాడికల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర యాడ్ అయితే మనకి ఫస్ట్ డిగ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ యాడ్ అయితే ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. డాట్ ఉంది చూడండి, డాట్. సో యాక్చువల్గా కార్బన్ మీద తక్కువ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ మీద కనుక ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే అది సెకండరీ ఫ్రీ రాడికల్ అంటారనమాట. దాన్ని సెకండరీ ఫ్రీ రాడికల్స్ అంటారనమాట. ఇప్పుడు టర్షరీ ఫ్రీ రాడికల్కి, సెకండరీ ఫ్రీ రాడికల్కి, ప్రైమరీ ఫ్రీ రాడికల్కి డిఫరెన్స్ ఏంటంటే టర్షరీ ఫ్రీ రాడికల్లో ఇక్కడ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉండవు, హైడ్రోజన్సే ఉండవు. దాన్ని టర్షరీ ఫ్రీ రాడికల్ అంటారు. కార్బన్ మీద కనుక ఒక హైడ్రోజన్ ఉంటే, ఇక్కడ ఉన్నట్టు ఒక హైడ్రోజన్ ఉంటే కార్బన్ మీద, ఏ కార్బన్ మీద అయితే డాట్ ఉందో ఆ కార్బన్ మీద ఒకే ఒక హైడ్రోజన్ ఉంటే దాన్ని సెకండరీ ఫ్రీ రాడికల్ అంటారు. లేకపోతే సెకండరీ ఫ్రీ రాడికల్ కానీ సెకండ్ డిగ్రీ ఫ్రీ రాడికల్ కానీ అంటారు. ఒకవేళ ఏ కార్బన్ మీద అయితే ఇలా ఫ్రీ రాడికల్ డాట్ ఉంటుందో ఆ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని ప్రైమరీ ఫ్రీ రాడికల్ అనేసి అంటారు అన్నమాట. సో ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్, ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కార్బన్ మీద. ఇది సెకండరీ ఫ్రీ రాడికల్, ఎందుకంటే ఇక్కడ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి సెకండరీ ఫ్రీ రాడికల్ అనేసి అంటారు. జనరల్గా ఫ్రీ రాడికల్స్ యొక్క స్టెబిలిటీ చూస్తే సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది మోర్ స్టేబుల్, కాబట్టి అది మేజర్ కింద ఫామ్ అవుతుంది, అది మేజర్ ప్రోడక్ట్ కింద మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. అదే ప్రైమరీ ఫ్రీ రాడికల్ అనేది తక్కువ స్టేబుల్ కాబట్టి మనకి ఇక్కడ ఈ రాడికల్ అనేది తక్కువ అమౌంట్లో ఫామ్ అవుతుంది, ఈ సెకండరీ రాడికల్ అనేది ఎక్కువ అమౌంట్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మాలిక్యూల్ ఆఫ్ హెచ్బిఆర్, మనకి హెచ్బిఆర్ ఎక్సెస్ యాడ్ చేస్తాం మనం రియాక్షన్లో. ఇంకో మాలిక్యూల్ ఆఫ్ హెచ్బిఆర్ ఏమవుతుంది అంటే ఈ సెకండ్ డిగ్రీ ఫ్రీ రాడికల్కి ఈ హైడ్రోజన్ బ్రేక్ అయ్యి, బాండ్ బ్రేక్ అయ్యి అది వచ్చి దీనికి ఇలా యాడ్ అవుతుంది. అంటే ఈ CH డాట్ కాస్త CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ CH2Br ఉంది, అంటే CH2Br వచ్చింది. అంటే 1 బ్రోమో ప్రోపేన్ అనేది మేజర్గా ఫామ్ అయింది, ఎందుకంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ ఫ్రీ రాడికల్ నుంచి అది ఫామ్ అవుతుంది కాబట్టి 1 బ్రోమో ప్రోపేన్ అనేది మేజర్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఎందుకు ఫామ్ అయింది, పెరాక్సైడ్ ఉండడం వల్ల
ఫ్రీ రాడికల్స్ మెకానిజం జరగడం వల్ల ఇది ఫామ్ అయింది. కాబట్టి దీన్ని పెరాక్సైడ్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఖారాష్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఇది 1-బ్రోమోప్రోపేన్ అనేది మార్కోనికాఫ్స్ రూల్కి యాంటీ కాబట్టి దీన్ని యాంటీ మార్కోనికాఫ్స్ ప్రోడక్ట్ అనేసి కూడా మనం అంటాం అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్. దానికి హెచ్బిఆర్ యాడ్ అయితే మనకి 2-బ్రోమోప్రోపేన్ అనేది మనకి మైనర్ ప్రోడక్ట్ కింద వస్తుంది అనమాట. ఓకే, సో మేజర్ ప్రోడక్ట్ అనేది సెకండ్ డిగ్రీ ఫ్రీ రాడికల్కి హెచ్ యాడ్ అయితే మేజర్ ప్రోడక్ట్ వస్తుంది. ఫస్ట్ డిగ్రీ ఫ్రీ రాడికల్కి హెచ్ యాడ్ అయితే అది మైనర్ ప్రోడక్ట్ కింద వస్తుంది. ఓకే, ఇంకా ఏదో రాశాడు ఇక్కడ, చదువుదాం. The secondary free radical obtained in the above mechanism, step 3లో అదే ఇదనమాట స్టెప్ 3. ఇక్కడ సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది మనకి ఇది ఫామ్ అయింది కదా, దాని గురించి చెప్తున్నాడు. అది మోర్ స్టేబుల్ అనేసి చెప్తాడు అనమాట. ఈజ్ మోర్ స్టేబుల్, సెకండరీ ఫ్రీ రాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ద ప్రైమరీ ఫ్రీ రాడికల్. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ 1-బ్రోమోప్రోపేన్ యాజ్ ద మేజర్ ప్రోడక్ట్. ఎందుకంటే 1-బ్రోమోప్రోపేన్ అనేది సెకండరీ ఫ్రీ రాడికల్ నుంచి వస్తుంది. ఇట్ మే బి నోటెడ్ దట్ ద పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ ఎడిషన్ ఆఫ్ HCl ఆర్ హెచ్ఐ. HClతో కానీ హెచ్ఐతో కానీ పెరాక్సైడ్ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ అవ్వదు. మెయిన్గా మార్కోనికాఫ్స్ ప్రోడక్టే వస్తుంది. ఎందుకంటే పెరాక్సైడ్ ఎఫెక్ట్ అనేది HCl మీద హెచ్ఐ మీద ఎఫెక్ట్ అవ్వదు అనమాట. దిస్ మే బీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద HCl బాండ్ బీయింగ్ స్ట్రాంగర్. చెప్పాం కదా ఇందాక, HCl అనేది ఈజీగా బ్రేక్ అవ్వదు. ఫ్రీ రాడికల్స్ Cl ఫ్రీ రాడికల్ అనేది ఈజీగా ఫామ్ అవ్వదు 430 kJ/mol దాన్ ద హెచ్బిఆర్ బాండ్. ఇదనమాట హెచ్బిఆర్ బాండ్ యొక్క ఎనర్జీ 363.7 kJ/mol is not cleared by the free radical, whereas the HI bond is weaker and iodine free radical combine to form iodine molecule. Iodine free radical ఉన్నది చూడండి, iodine free radical. Okay, iodine free radicals combine to form iodine molecules instead of adding to the double bond. అంటే HCl అనేది బాండ్ బ్రేక్ అవ్వదు, ఎందుకంటే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. కానీ హెచ్ఐ అనేది బాండ్ బ్రేక్ అవుతుంది. కానీ వన్స్ అయోడిన్ రాడికల్ బిఆర్ డాట్ లాగా ఐ డాట్ ఫామ్ అయితే ఇది ఇమ్మీడియట్గా ఇంకో ఐ డాట్తో రియాక్ట్ అయిపోయి అయోడిన్ కింద ఫామ్ అయిపోతుంది. ఐ2 కింద ఫామ్ అయిపోతుంది. అంటే అయోడిన్ రాడికల్స్ అనేవి లెస్ స్టేబుల్ అనమాట. బ్రోమిన్ రాడికల్స్ లాగా అయోడిన్ రాడికల్స్ ఎక్కువసేపు రియాక్షన్ మిక్చర్లో ఉండలేవు. కాబట్టి అవి ఇమ్మీడియట్గా ఇంకో అయోడిన్ ఫ్రీ రాడికల్ కలిసిపోయి అయోడిన్ అనేటటువంటి ఒక మెటీరియల్ని తయారు చేసేస్తాయి. కాబట్టి ఆ రియాక్షన్ కూడా పోదు. సో ఇది ఎసిమెట్రిక్ ఆల్కీన్కి మార్కోనికాఫ్స్ ఎడిషన్, యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్. సో ఇదనమాట. సో రేపు మనం దీని మీద ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అవి మనం రేపు చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.